అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హర్యానాకు వెళ్తున్నాం, అక్కడ మన కోసం సార్ గెస్ట్ రూమ్ తీసుకున్నారని. ఇప్పుడు ఆ గెస్ట్ రూమ్ ఎలా ఉందో చూపించబోతున్నానండి. చాలామంది అడుగుతున్నారు గెస్ట్ రూమ్ ఎలా ఉందో చూపించండి అని. సో అందుకోసమే మనం ఈరోజు గెస్ట్ రూమ్ ఎలా ఉందో చూపించబోతున్నానండి. నాకైతే గెస్ట్ రూమ్ బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉంది అనేది వీడియో మొత్తం చూసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు గెస్ట్ రూమ్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇదేనండి, మాకు వచ్చేసి గెస్ట్ రూమ్లో ఒక రూమ్ ఇచ్చారు, అలాగే ఒక కిచెన్ ఇచ్చారు. సో అందుకోసమే ఈ రూమ్లో మేము లివింగ్ రూమ్గా, డైనింగ్ రూమ్గా, బెడ్రూమ్గా అన్ని విధాలుగా వాడుకోవాల్సి వస్తుంది. సో రూమ్ అయితే చాలా పెద్దగానే ఉందండి. అలాగే 1 మంత్కి అవసరమైన వంట సామాగ్రి కూడా ఇచ్చారండి. ఇప్పుడు గెస్ట్ రూమ్ ఎలా ఉంది, ఏమేమి సామాగ్రి ఇచ్చారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చారండి. డైనింగ్ టేబుల్ 3 చైర్స్ ఇచ్చారు. అలాగే ఒక కూలర్ కూడా ఇచ్చేసారండి. అలాగే 2 బెడ్స్, 3 పిల్లోస్ ఇచ్చేసారు. అలాగే ఒక లాకర్ ఇచ్చారండి. ఇందులో ఏమన్నా మనకి ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే ఇందులో పెట్టేసుకొని లాక్ చేసుకోవచ్చు. అందుకోసమనే ఒక లాకర్ ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 1 మంత్ కాబట్టి నేనేం లాకర్లో పెట్టలేనండి. సో అలాగే దేవునికి పెట్టుకోవడానికి ఇచ్చేసారండి. అలాగే ఇక్కడ మనకు కబోర్డ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి 1 మంత్కి సరిపడేటివి, డైలీ యూజ్ చేసి బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్ ఇచ్చాడు. కబోర్డ్ అనేది ఇక్కడ నేను ఎక్కువ యూజ్ చేయట్లేదండి. సో లోపల కబోర్డ్ అయితే బాగానే ఉంది పెట్టుకోవడానికి. నెక్స్ట్ కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. కిచెన్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాము. ఇదేనండి నా కిచెన్ సామ్రాజ్యం. ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకు వంట చేయడం అనేది తప్పదు కదా. సో నేను కూడా డైలీ ఇక్కడే వంట చేసుకుంటాను. ఇక్కడ 1 మంత్కు అవసరమైన సామాగ్రి అని తెచ్చుకోవడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఈ మిక్సీ అనేది వాళ్ళే ఇచ్చారండి. గెస్ట్ రూమ్ తరఫున వాళ్ళే ఇచ్చేసారు. ఇది వచ్చేసి ఇండక్షన్ స్టవ్ అండి. ఇది గెస్ట్ రూమ్ తరపునే ఇచ్చేసారు. దీన్ని మటుకు అప్పుడప్పుడు యూజ్ చేస్తాము, ఎక్కువగా అయితే యూజ్ చేయము. సో ఇది వచ్చేసి సెకండ్ వన్ గ్యాస్ స్టవ్ అండి. ఇండక్షన్ యూజ్ చేయడం రాని వాళ్ళ కోసమని గ్యాస్ స్టవ్ కూడా అవైలబుల్గా పెట్టేశారు. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఇగ్నిషన్ గ్యాస్ స్టవ్ అండి. మనకు లైటర్లు కానీ అగ్గిపెట్టె కానీ యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఆటోమేటిక్గా ఇలా ఆన్ చేస్తే మనకు వెలుగుతుందండి. సో ఈ విధంగా ఆటోమేటిక్గా ఇగ్నిషన్ గ్యాస్ స్టవ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ప్యాన్లు, చపాతీ కానీ దోశ కానీ వేసుకోవడానికి ప్యాన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే ఒకటి వచ్చేసి ఇనుప కడాయి ఇచ్చారు, 2 వచ్చేసి స్టీల్ కడాయిలు ఇచ్చారండి. ఇవి వచ్చేసి కడాయి వచ్చేసి గ్యాస్ పొయ్యి మీద పెట్టుకొని కుక్ చేసుకోవడానికి. అలాగే ఈ 2 స్టీల్ కడాయిలు అండి. స్టీల్ కడాయిలు వచ్చి ఇండక్షన్ కోసం వచ్చినవి. సో ఈ విధంగా కుక్ చేసుకోవడానికి 3 కడాయిలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒకటి టీ కోసం, అలాగే పాల కోసం టీ పాత్ర అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ప్లేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ట్రే ఇచ్చారు కానీ ఇందులో టీ కప్స్ ఇవ్వడం మర్చిపోయారండి. ఉత్త ట్రే ఒకటే పెట్టారు. గెస్ట్లు ఎవరైనా ఇంటి దగ్గరికి వస్తే టీ కప్స్ కోసం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది వస్తుందండి. సో ఇవైతే 5 గ్లాసెస్ ఇచ్చారండి. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ మనకు కౌంట్ చేసి ఇస్తారండి. సో ప్రతి పాత్రను అలాగే వాళ్ళు ఇచ్చిన ప్రతి దాన్ని కౌంట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి కౌంట్ చేసి అన్ని అప్పచెప్పి వెళ్ళాలి. అలాగే 2 నైఫ్లు, ఒక పీలర్, 4 స్పూన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న పాత్రలన్నీ మనకు కౌంట్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఉన్న సామాగ్రి గ్రోసరీ వచ్చేసి మనం కొన్నవి, బట్ ఈ పాత్రలు అనేటివి మనకు వాళ్ళు కౌంట్ చేసి ఇవ్వడం జరిగింది. వెళ్ళేటప్పుడు మనం కౌంట్ చేసి రిటర్న్లో మనకు వాళ్ళకి ఇచ్చేసేయాలి. అలాగే హాట్ కేసెస్ కూడా ఇచ్చేసారండి. 3
హాట్ కేసెస్ ఇచ్చేసారు. అలాగే ఒక వాటర్ ట్యాంక్ కూడా 10 లీటర్లది వాటర్ ట్యాంక్ అనేది ఇచ్చేసారండి. ఒక ప్రెషర్ కుక్కర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గోధుమ పిండి అలాంటివి పోసుకోవడానికి ఇది కూడా ఇవ్వడం జరిగిందండి. నేనైతే దీన్ని అయితే యూజ్ చేయడం లేదు, పక్కన పెట్టేశాను. సో ఇది కూడా ఇవ్వడం జరిగింది, గోధుమ పిండి అలాంటివి పోసుకోవడానికి. ఇదేనండి కిచెన్ మొత్తం చూపించడం జరిగింది. ఇప్పుడు బయట గార్డెనింగ్ ఎలా ఉందో చూద్దాము. అలాగే గెస్ట్ రూమ్లో మనకు క్లాత్ స్టాండ్ అనేది ఇవ్వడం జరిగిందండి. క్లాత్స్ అనేవి మనం బట్టలు పిండిన తర్వాత ఆరేసుకోవడం కోసం అని క్లాత్ స్టాండ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. వాష్రూమ్ అనేది చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. అలాగే వీటిలో గీజర్ కూడా మనకు పెట్టడం జరిగింది. చాలా పెద్దగా ఒక చిన్న కిచెన్ మేనే ఉందండి మనకైతే గన, చాలా పెద్దగా ఉంది. అలాగే చాలా బాగుందండి గ్లీజర్తో సహా. ఇదేనండి మా గార్డెనింగ్ ఏరియా. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇలా చైర్స్ బయట వేసుకొని, ఇవి వచ్చేసి గార్డెనింగ్ చైర్స్ అండి, ఇవి కూడా వాళ్ళే ఇచ్చారు. ఇలా చైర్స్ బయట వేసుకొని కొద్దిసేపు కూర్చోడానికని, ఇలా మొత్తం గార్డెనింగ్లో కూర్చోడానికని ఇలా ఇచ్చారండి. ఈ గార్డెనింగ్ మొత్తం మనమే మెయింటైన్ చేయాలండి. ఇక్కడ కసు పోసినా ఏం పోసినా మనమే కొట్టి మొత్తం క్లియర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు మనకే సంబంధం అండి. ఇక్కడ ఏ కసు కన్నా ఏదైనా గడ్డి మొలిసినా మనమే కొట్టుకుంటుండాలి, మనమే కసు అనేది కొట్టేసుకొని క్లీన్ చేసుకోవాలండి. అలాగే ఇటు సైడ్ ఈ మొత్తం కూడా మనమే క్లీన్ చేసుకుంటుండాలండి. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఈ గడ్డి మొత్తం కొట్టుకోవడము, మొత్తం క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకి. ఎందుకంటే గెస్ట్ రూమ్ తరఫున ఈ గార్డెనింగ్ కూడా మనకే సంబంధం కాబట్టి మొత్తం క్లీన్ చేసుకోవాల్సింది కూడా మనమే ఉంటుంది. సో పిల్లలు ఆడుకోవడానికి ఈవినింగ్ టైంలో సైక్లింగ్ చేయడానికి చాలా బాగా ఉందండి. అలాగే ఇది వచ్చేసి మా పక్కన ఉన్న మరొక గెస్ట్ రూమ్ అండి. ఇందులో అయితే ఇప్పుడైతే ఖాళీగానే ఉంది. ఒక 2 డేస్లో ఎవరో ఒకరు వస్తారు అంట. సో అంతవరకు ఇది ఖాళీగానే ఉంటుంది. మేమైతే ఆ రూమ్లో ఉంటున్నామండి. ఆ రూమ్లో మేమైతే ఉంటున్నాము. ఇదైతే చూసారు కదండి గెస్ట్ రూమ్ ఎలా ఉంది అనేది. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా ఉంది అనేది వీడియో మొత్తం చూసి ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు కోరుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.